తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయస్, వెల్కమ్ టు పిఓవి వ్లాగ్స్. పక్కకైతే ఇల్లు కడుతున్నారు, మొత్తం పునాదులన్నీ తవ్వేశారు. అది ప్రజెంట్ వచ్చేసరికి పొద్దున్నే ఎడికి పోతున్నారా అంటే ఎల్బీ నగర్ అయితే పోతున్నా. యాక్చువల్లీ ఎల్బీ నగర్లో నాకు చిన్న వర్క్ ఉంది. అదే ఎల్బీ నగర్లో చిన్న వర్క్ చూసుకుందాం అండి. పొనాలు అవడం వల్ల కనీసం బండి తిప్పే స్పేస్లు కూడా లేకుండా పోతున్నాయి. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 6:30 అలా అయితే అవుతుంది. ఇంకా మంచి నిద్రొస్తుంది. యాక్చువల్గా నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల అక్కడికి బై 7:30 కల్లా అక్కడ అయితే చేరుకొని ఎంతో లేదో ఒక 5-10 నిమిషాల పని అంతే. దానికోసం ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ట్రావెల్. ఇంకో పక్క ఏంటంటే చల్లగా కొడుతుంది. కానీ పొద్దున్నే ఫ్రెష్ మైండ్తో వెళ్తే హాయ్ వేరబ్బా. బేసికల్గా మనకు వచ్చేసరికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి ఇటు, ఒకటి అటు. అటు వచ్చేసరికి నాచారం, అప్సిగూడ ఈ రూట్ ఉంటుంది. ఇటు వచ్చేసరికి తారణాక ఈ రూట్. సో ప్రజెంట్ వచ్చేసరికి 2 రూట్లు యాక్చువల్గా తక్కువగానే ఉంటుంది. బట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ రూట్ వెళ్ళా కదా నాగోలు వెళ్ళేటప్పుడు. సో ఆ రూట్ వెళ్ళా కాబట్టి ఈరోజు మీకు చూపిద్దామని ఈ రూట్ అయితే వెళ్తున్నా. ఇప్పుడిప్పుడే కంపెనీ బస్సులన్నీ తిరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ సిగ్నల్ రావడంగానే ఆపిట్టాడు. సిగ్నల్ దాటంగానే ఆపేసిండు. ఇష్టారాజ్యం అయిపోతుంది. ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఆనందబాగ్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. ఈస్ట్ ఆనందబాగ్ తిరుమల నగర్ ఈ రూట్ ఇది. ఇక్కడ పెద్ద ఆర్చ్ వస్తుంది, ఇదిగోండి. బేసికల్లీ ఇక్కడ చాలామంది కరెక్ట్గా కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి వచ్చి గుద్దుతారు కూడా ఇక్కడ. అది డంపియార్డ్ లారీ. ఆటో డ్యాన్స్లు వేస్తుంది పై టాప్ మొత్తం. కరెక్ట్గా గడిచి టింగ్ 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 అని ఆడుతుంది అది. మంచి పాట్ హోల్ ఉంది. పొద్దున్నే వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మంచిగా వాకింగ్ చేసే అంకుల్ కనపడతారు, మంచిగా జాగింగ్ చేసే అంకుల్స్ కనపడతారు. ఇంకోటి ఏంటంటే మనం త్వరగా పోవచ్చు. ట్రాఫిక్ ఉండదు. కరెక్ట్గా 1-1.5 గంటలు వెళ్ళిపోవచ్చు.
ప్రజెంట్ వచ్చేసరికి నేను ఎల్బీ నగర్ అంటే ఎల్బీ నగర్ కాదు, కామినేని నుంచి కట్ అయిపోతా. కామినేని నుంచి ఇక రైట్ తీసుకోవాలి మనం బేసికల్గా. మనం అది ఇండస్ట్రియల్ ఏరియా మౌలాలి. సూర్య ఇప్పుడిప్పుడే బయటకు అలా వస్తుండు బయటికి. అండ్ పోయేటప్పుడు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. చూద్దాం. బాగుంది, మర్చిపోయినా అది టాటా ఈవీ కార్. రీసెంట్గా తోలేదు, సూపర్ ఉంది కార్ అయితే. బట్ మనకి ఈవీ సెట్ అవ్వదులే బేస్. మనకైతే ఈవీ అనేది సెట్ అవ్వదు. చిన్నప్పుడు పోతుండే ఇట్లా ఆటోలో వెనక ట్రాలీలో వేసుకొని జిగ్గు అని ఊక్కుంటూ, అది చిన్న పంపు వచ్చినా వెనక తత్త ఆడేది. సో అది ఇంకా హైలైట్ ఉండేది అన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి లాలాపేట బ్రిడ్జ్ అయితే ఎక్కాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మల్కాజ్గిరి లైన్ అయితే దొరికింది, రైల్వే లైన్. సో దీన్ని తర్వాత ఇంకోటి తార్నాక లాలా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వస్తుంది. అది ఎక్కితే ఏంటంటే మనకి విజయవాడ మెయిన్ లైన్ అయితే వస్తుంది. ఈ టైంలో కార్లో దుబ్బేయాలనిపించింది, కానీ మనం ఏం చేస్తాం, బండి తీస్తాం బయటికి. 18 కిలోమీటర్లు పెట్రోల్ ఎందుకు ఒక్క. సో అందుకే బండి తీస్తాం. బండి తీసేసి మంచి నీట్గా వెళ్తాం. బాబాయ్ నాకు లైసెన్స్లు అన్నీ ఉన్నాయి, లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇది పట్టుకోండి, రాంగ్ రూట్లో వద్దాం అని చూద్దాం. బేసికల్గా ట్యూస్డే వచ్చినాం అనుకో, ఈ రోడ్డుకి దోలు తీరిపోద్ది. మొత్తం మార్కెటే, మొత్తం మార్కెటే ఈ రోడ్డు అంతా. కనీసం ఆటో పక్కకు వచ్చేదాకా కూడా ఆడు కనపడలే నాకు. అట్టు ఉంటుంది మరి. అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చింది, అబ్బా ఇవి ఎందుకు పక్క పంటి పరిగెడతా అంటే. కానీ నేను ఇంకా వాట ఆశ అంతే. కానీ ఎప్పుడు డౌట్ వస్తుంది, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అంతేగా, కామెంట్ సెక్షన్లో మాకు చెప్తే నేను తెలుసుకుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ చేస్తుంది. సో చూద్దాం. మనకి ప్రాబ్లం ఏం లేదులే, మాది స్ట్రైట్ రూటే, వెళ్ళిపోవచ్చు. కానీ 8:30కి ఆ టైంకి అనుకో మొత్తం ట్రాఫిక్తో నిండిపోద్ది ఇదంతా. అసలు దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకోవాలనిపించింది ఈ టైంలో. ఫ్యాన్ కూడా మంచి చల్లగా ఆలోస్తుంటే ఇప్పుడు ఆపేసి. యాక్చువల్ మా మధ్యాహ్నం రాత్రి ఎన్నింటికి దగ్గర 2 o'clock 3 o'clock వర్షం పడింది. అంటే లైట్ చినుకులే పడ్డాయిలేండి. ఒక్కసారి వర్షాకాలం కాబట్టి ఇంకా పడతానే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి, అంతే కదా. ఆ వ్యూ బాగుంటుంది అబ్బా, పైన అలా మెట్రో వెళ్తాండి. ఇది తారణాక జంక్షన్.
ఈ జంక్షన్ కూడా భలే ఉంటుంది. బేసికల్గా స్ట్రైట్గా పోవడానికి ఉండదు. ఇటు నుంచి వచ్చేటోడైనా అటు నుంచి వచ్చేటోడైనా ముందుకు పోయి యూటర్న్ తీసుకోవాల్సిందే. అది బేసికల్గా అటు తిరిగినా సరే మన హార్న్ కొట్టాల్సిందే. హార్న్ కొట్టకపోతే వచ్చి మనల్ని గుద్దుతాడు. ఈ స్ట్రెచ్ బాగుంటుంది అబ్బా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన 2 లైన్ రోడ్డు కదా, ఇది హైవే టైప్ 3 లైన్ రోడ్డు అయినా సరే జనాలకి సరిపోదు. ఇద్దరు గుద్దుకుంటారేమో అనిపిస్తుంది అయ్యా. వాడవాడు ముందుకెళ్ళండి. మంచి హర్రీ బర్రీ మీద పోతుంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కనుకుంటా, లేదంటే ఆఫీసులు క్యాబ్లు, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యి ఉండాలి. అది అయితే ఆఫీస్ క్యాబ్ అయ్యేటోళ్ళు, లేకపోతే స్పెషల్ ఎంట్రీ దర్శనం. స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇదంతా. ఇంకా పొద్దున్న 5ంటికి కూడా లగాలి. చిట్టుగా అలవాటు చేసుకోలేకపోతే 5ంటికి ఆడ పోయి జిప్పుకు పోవాలా. పోయి జిమ్ము పోతే బాడీ మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎక్కడెక్కడ తాతల లాంటి పొట్టలన్నీ వదులుతాయి. వాట్ ఈస్ దిస్? పరిగెడుతుంది బండానిక, పట్టుకోనికి పరిగెడుతుందా లేకపోతే పోలీసు వాళ్ళు ఉన్నారని పరిగెడుతుందా నాకు అర్థం కావట్లేదు. అయినా పోలీసు వాళ్ళు ఉన్నా సరే అది వాళ్ళ చేసే ట్రిపుల్ రైడింగ్ కాదు కదా, డబుల్ రైడింగే కదా. మేము బండి అయిపోయి ఉండొచ్చు, ఇది ఒక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. crushcar.com బాగుంటుంది కారు వెర్నా. సో ప్రజెంట్ అంత లుక్ లేదు, కానీ పాత వెర్నా అయితే అమ్మో బీభత్సమైన లుక్ ఉండేది. అది ఇప్పుడు అది పాత వెర్నానే. యాక్చువల్ వెర్నా కార్ లుక్స్ బాగుంటాయి, లిటరల్లీ ఇట్స్ ట్రూ. ఏదో చెట్ట పట్టాలు వేసుకొని తిరిగేస్తున్నాను నేను. చెట్ట పట్టాలు వేసుకొని తాపీగా ఉప్పలు మా వెళ్ళిపోయినారు. పక్కనే మధ్య సూర్యుడు వస్తున్నాడు, మంచి నీట్గా నేనున్నా అనుకుంటూ లెగుస్తుండు. అది మధ్యాహ్నానికి మంచి కాసేపు ఎండ కుదురుస్తాడు, కాసేపు చల్ల గుంచుతాడు, కాసేపు మళ్ళీ ఎండ కుదురుస్తాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ బస్సులు అన్నీ వెళ్తున్నాయి ఇప్పుడే. ఏమో ఇంత పొద్దునే వెళ్ళి ఏం చేస్తాయి నాకు అర్థం కాదు. ఇంత పొద్దుగాలే పిల్లలు పోయి చదువుకుంటారా? మొత్తం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులే. ఒకటి 2 3 4
పొద్దుగాల అంత చదువులు పీగే చదువులు ఏమో నాకు అర్థం కాదు. ఐదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులు ఒకేసారి పోతున్నాయి. అక్కయ్య ఏంది అక్కయ్య ఫోన్లో బతికేస్తున్నారు ఒక్కొక్కడు. పాప నాన్న కష్టపడి డ్రైవింగ్ చేస్తుంటే కింద ఫోన్ చూసుకుంటా కూర్చుంది, కాసేపు మాటలు చెప్పి ఉద్ధరించక. నేను చూడు మా డాడీ బండి ఎక్కానంటే ఫోన్ ముట్టేది లేదు. ఇచ్చా కొడుకులు ఎటు పోతారు తెలియని జీవితాలు. కనీసం వెనక ఏమవుతుందని చూసుకుంటారు. అయ్యా ఏమవుతుందో చూసుకొని అప్పుడు చెప్పండి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని వెనక ఏమవుతుందో చూసుకోకుండా ఎట్టబడితే అట్ట తిప్పేస్తే వెనక వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బస్సు చల్లగా ఉంటుంది, ఏసీ. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్కి 50 రూపీస్ దీన్ని టికెట్. పుష్పక్ అంటారు దీన్నే, పుష్పక్ బస్, పుష్పక విమానం. వేమూరి కావేరీ ట్రావెల్స్ అస్సలెక్క. బేసికల్గా కర్నూలు ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ బస్సును నమ్మడమే మానేసి. ఈ బస్సు ఏంది అసలు ప్రైవేట్ ట్రావెల్స్ నమ్మడమే మానేయడం. అమ్మా ఇసుక మొత్తం దందని కొట్టుంది. ఎవడరా వచ్చాగట్లేదు. ఓ కావేరీ బస్సు అది పుష్పక విమానమా? బేసికల్గా అటు వరంగల్ అటు సైడ్ నుంచి వచ్చే కనెక్షన్ అంతా ఇక్కడ ఇచ్చిండ్రు. అంటే అక్కడ యాక్చువల్ ఏషియన్ ఇప్పుడు సినీ మల్టీప్లెక్స్ సంథింగ్ ఏదో అయింది, సినీ మల్టీప్లెక్స్. సో దాని ఎదురుగా ఒక సందు ఉంటుంది, ఆ సందు నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట హెచ్ఎండిఏ రోడ్కి. ఇదేంటంటే నాగోల్ హెచ్ఎండిఏ రోడ్డు. బేసికల్ పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి వెళ్ళొచ్చులే. కానీ ఇది యాక్చువల్ మూసీ నది మీద ఉన్నాం కరెక్ట్గా మనం. కానీ కరెక్ట్గా ఫ్లైఓవర్కి కనెక్ట్ అయ్యేదంటే ఇదే రోడ్డు. జాన్సన్ గ్లామర్ స్కూల్. ఇంగ్లీష్లో గ్రామర్ నేర్పిస్తారో స్కూలే గ్లామర్గా ఉంటుందో చూద్దాం. ప్రజెంట్ అయితే మనం నాగోల్ ఫ్లైఓవర్ మీద అయితే బిందాస్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 60-70 మెయింటైన్ చేసుకుంటూ చాలు, 60-70 చాలు, హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. ఇక ఆ తర్వాత కామినీ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళి అటు తీసుకోకుండా కింద నుంచి వెళ్ళి ఇలా తీసుకుంటాం. బాగుంటుంది ఈ దృశ్యం, ఎలా పావురాలు ఎగురుతుంది అన్నా. హెల్మెట్ ఇచ్చింది నెత్తికి పెట్టుకోనీకే, పక్కగా హ్యాండిల్కి పెట్టనీకి కాదు.
చాలా ముందే భయంతో నడుపుతుండు. యాక్చువల్లీ ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, లక్కీ రెస్టారెంట్. ఎగిరిపోయి మీద వచ్చి పడిద్ది. ఏంది ఇది పేపర్లా? బేసికల్ దీస్ ఆర్ మైండ్ వర్డ్స్. మైండ్ వాయిస్ అయితే అక్కడ ఓపెన్గానే చెప్పేస్తున్నా, మైండ్ వాయిస్ ఏం కాదులే. మనోడికి కూడా చెప్పాలి, భయ్యా హెల్మెట్ ఇచ్చింది పక్కకి వెనక పొంటి తగిలించుకొని కాదు, నెత్తి మీద పెట్టుకొని. పైగా అడ్వకేట్ అని స్టిక్కర్ వేసుకున్నాం, ఆ మాత్రం హెల్మెట్ యూజ్ చేయాలని తెలీదా? అడ్వకేట్ అయినా నువ్వే హెల్మెట్ యూజ్ చేయకపోతే ఎట్టబయ్యా? ఎవడైనా టిప్ టాప్కి రెడీ అయ్యి రెండింటికి మధ్యలో నించుండు. మా వాడు అప్పుడప్పుడు ఎంత బిహేవ్ చేస్తాడు, పట్టించుకోమాక. రిటర్న్ వస్తా నింపుతారా నీకు? రే ఇంకో అడ్వకేట్ తగిలిండు. హెల్మెట్ పెట్టుకోండి కాకా, హెల్మెట్ పెట్టుకోండి. కూతున్నాం పనికి బాగానే పోతున్నాం, కాస్త హెల్మెట్ కూడా పెట్టుకోవాలి కదా. ఇంకొకటి ఏంటంటే మనం పెట్టుకుంటే బెస్ట్, మన వెనకున్న వాళ్ళకి కూడా హెల్మెట్ పెడితే అది ఇంకా బెస్ట్. బేసికల్ ఇద్దరు హెల్మెట్ యూజ్ చేస్తే అది సూపర్. ఇక అమ్మ బండి సరిపోలేనట్టుంది, ఎట తోలాలో కూడా అర్థం కావట్లేదు. ప్రజెంట్ వచ్చేసరికి కామినేని రోడ్లో అయితే ఉన్నాను. అది మన వెనక కొద్దిగా ముందుకెళ్ళంగానే కామినేని హాస్పిటల్ కనపడేది. ఈ రోడ్డు అంతా బొక్కలా తయారైంది. బేసికల్ బొక్కలు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి గట్టిగా వర్షం పడిందంటే మొత్తం నిండిపోద్ది ఇది. కామినేని రోడ్డు సైడ్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి కట్ అయ్యి, సర్వీస్ రోడ్లోకి కట్ అయిన తర్వాత ఒక చిన్న గల్లీలోకి తిరగాలి. ఆ గల్లీ మ్యాప్ నా దగ్గర ఉంది. కొన్ని దిక్కలు ఏంటంటే ఇక మనం మ్యాప్లు పెట్టుకోవాలి. కొన్ని దిక్కలు అయితే మనం మ్యాప్ అయితే పెట్టుకోవాలి. గది ముచ్చట. పెట్టుకున్నాం దొలొద్దు రాయస్ వచ్చి 4 నిమిషాలు 1.4 కిలోమీటర్స్ అంట. హారన్ కొట్టకుండా వచ్చేయాలి, ఎవరినో ఒకరిని గుద్దిదేంగాలి. అట్లుంటుంది మనతోటి. ఎట్లుంటుంది అట్లుంటుంది మనతోటి. హారన్ కొట్టకుండా వచ్చిదేంగాలి. ఇప్పుడు చిన్నగా చూసుకొని సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. టా 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 టా.
బాగుంటుంది బర్క్మ్యాన్ బండి. బేసికల్గా ఈ బర్క్మ్యాన్ నాకు ఎందుకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అంటే కాలు సాపుకొని కూర్చోవచ్చు. ఇండికేటర్ ఎందుకు ఆపలేదంటే నేను మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. చిత్ర లేఅవుట్ కాలనీ. నైస్, కాలనీలో ఉంది డైరెక్ట్. కాలనీ లాంటిది ఒక లాభం, ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం కాలనీ మొత్తం అపార్ట్మెంట్లే కనపడుతున్నాయి నాకు. కట్టేసి ఫర్ సేల్స్ ఎంత ఉంటుందో మరి. సారీ, అటుగా స్ట్రైట్, ఇంకొద్ది స్ట్రైట్గా వెళ్ళాలి. 30, 40, 50, 60, 70, ఇది రైట్. కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ అని చెప్పారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే నాకు తెలిసి ఆయనకే అదే అనుకుంటా. అరే అదే 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 లోపల బస్సులు కూడా వచ్చేటట్టున్నాయి.